హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము గిట్ గురించి చూద్దాము. అయితే గిట్ కంటే ముందు ఒకసారి మనము వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటిదో చూద్దాం. ఒకసారి వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్లో అంటే ఎందుకు యూజ్ చేస్తారంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ని ఒక్క నిమిషం. Version control system is a version control is a system that records changes to a file or set of files over time so that you can recall specific version. అంటే ఇప్పుడు ఒక డెవలపర్ అనుకోండి, ఒక దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు ఏమైందంటే అతను ఇప్పుడు చేసింది మంచిగానే ఉంది కోడ్ అనేది. నెక్స్ట్ ఏం చేసిందంటే నెక్స్ట్ వాళ్ళ మేనేజర్ వచ్చి ఇంకొకటి ఫీచర్ బ్రాంచ్ డెవలప్ చేద్దాము, ఇంకోటి కొంచెం దీనికి థీమ్స్ యాడ్ చేద్దామని సంథింగ్ ఒకటి చెప్పాను అనమాట. చెప్తే ఏమైందంటే అతను ఆ కోడ్లోనే మళ్ళీ ఇంకొకటి రాసేసింది అనమాట. రాసిన తర్వాత అనుకున్నది సక్సెస్ కాలేదనమాట, వాళ్ళు అనుకున్నది. అయితే ఇప్పుడు బ్యాక్ వద్దాం అనుకున్నాడు. కాకపోతే అంతా చేంజెస్ మొత్తం కోడ్లో చేంజ్ చేసిన తర్వాత అతను ఎక్కడ స్టార్ట్ చేసిండో ఎక్కడ ఏం చేసిండో అతనికి అర్థమవుతలేదు అన్నట్టు. అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. అట్లా కోడ్ మొత్తం రాసిన ఫస్ట్ సారి మంచిగానే వచ్చింది, నెక్స్ట్ సారి ఏదో ఫ్యూచర్ కొంచెం యాడ్ చేద్దాం అనుకున్నప్పుడు పోయింది కదా. అందుకని అట్లా ప్రాబ్లమ్స్ వస్తాయని ఏం చేస్తారంటే ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. ఓకేనా, అంత షార్ట్గా చెప్తా. అయితే ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్లో 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అని, ఇంకో డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అని. అయితే సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్కి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అంటే ఏంటివంటే ఎగ్జాంపుల్స్ ఇది క్లయింట్ సర్వర్ మోడల్ అనమాట. ఇది ఏందో చెప్తాను. క్లయింట్స్ అంటే చెప్తా. ఇక్కడ సివిఎస్ అనేది సబ్వర్షన్ అనేది మెయిన్గా యూజ్ చేస్తారు అనమాట. సబ్వర్షన్ అనేది మెయిన్గా యూజ్ చేస్తారు, టిఎఫ్ఎస్ ఇవన్నీ కూడా. ఇంకోటి ఈ డిస్ట్రిబ్యూటెడ్ దాంట్లో గిట్ అని యూజ్ చేస్తారు అనమాట. ఇది అంటే ఏంటిదో చూద్దాము. ఇవి కొన్ని టూల్స్ అనమాట. మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఇక్కడ ఉంది కదా, సబ్వర్షన్ అనేది సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇంకోటిది సెంట్రల్ అథారిటేటివ్ రిపాజిటరీ. అంటే ఒక ఈ పిక్చర్ చూపిస్తాం, క్లయింట్ సర్వర్ అప్రోచ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఇక్కడ గిట్లో క్లయింట్ కెన్ మేక్ చేంజెస్ ఇన్ ద రిపాజిటరీస్ అండ్ దోస్ చేంజెస్ విల్ బి లోకల్ టు దెమ్ అన్లెస్ దే సింక్రనైజ్ విత్ ద సమ్వన్ ఎల్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూద్దాం ఒకసారి పిక్చర్ చూపించి. ఓకే, ఇది ఉందిగా పిక్చర్. ఇక్కడ సబ్వర్షన్ అనేది సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఎందుకు అంటారంటే ఇక్కడ ఒకటే రిపాజిటరీ ఉంటుంది అనమాట. అంటే రిపాజిటరీ అంటే ఒక సర్వర్ అనుకోండి. సర్వర్లో మన ఈ డెవలపర్ ల్యాప్టాప్లో ఒక డెవలపర్ కోడ్ రాసిన తర్వాత అతను కమిట్ చేసేసి ఇక్కడ సర్వర్లో పెట్టేస్తారు అనమాట. ఇప్పుడు అతను ఎప్పుడైనా ఆఫీస్లో లేకుండా బయట ఎక్కడైనా చెక్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి. అయితే అతనికి సిస్టంలో ఓన్లీ నెట్ కనెక్ట్ అవ్వకుండా నెట్ కనెక్ట్ అవ్వకుండా అతని దాంట్లో అతను చేసినవి ఒకసారి లాగ్స్ అంటే ఎప్పుడెప్పుడు ఏమేమి కమిట్స్ చేసినా అవన్నీ చూద్దామంటే తన దగ్గర స్టేటస్ ఏమి ఉండవు అనమాట. ఇక్కడ చూడండి, ఓన్లీ వర్క్స్ వెన్ కనెక్టెడ్ అండ్ ఆటోమేటికల్లీ అప్లోడ్స్ డేటా. ఇది ఓన్లీ సింక్రనైజేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మొత్తం అంతా అంటే ఎప్పుడు ఏం చేసినా కానీ దీంట్లో సింక్రనైజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ రివర్ట్, లాగ్, మర్జ్ ఇవన్నీ మనం తర్వాత చూద్దాము. ఇతను కమిట్ చేస్తే ఇక్కడ ఈ రిపాజిటరీలోకి డేటా అనేది యాడ్ అయిపోతుంటుంది అనమాట. అంటే డేటా అంటే ఇక్కడ రిపాజిటరీస్ అంటారు, మనం ఫోల్డర్స్ అన్నిటి రిపాజిటరీస్ అంటాం ఇక్కడ. ఇంకోటి గిట్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. దీని అర్థం ఏంటంటే ఇక్కడ రిమోట్ రిపాజిటరీ అంటే మన క్లౌడ్లో ఉండొచ్చు, మన విత్ ఇన్ ఆఫీస్లో కూడా ఉండొచ్చు. ఈ సర్వర్, క్లౌడ్ రెండు ఉంటాయి. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు యూజర్ ఉన్నాడు కదా, యూజర్ అంటే డెవలపర్ ఇక్కడ కోడ్ రాసిన తర్వాత అతనికి దీనికి కనెక్ట్ అవ్వకుండా అవసరం లేదు. అతను ఇక్కడ లోకల్లో కూడా అతని సిస్టంలోనే అతను వర్షన్ కంట్రోల్స్ అనేది మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చేయడానికి రాదనమాట. ఇది అంతా మొత్తం ఆన్లైన్ ఈ సెంట్రల్ రిపాజిటరీలో కనెక్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇంకోటి ఇప్పుడు ఈ లోకల్ రిపాజిటరీస్ ఉన్నాయి కదా, ఇందులో మనము లాగ్స్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెట్ కనెక్షన్ ఇప్పుడు డైరెక్ట్గా దీనికి ఎప్పుడు అవసరం లేదనమాట. ఓన్లీ ఇప్పుడైతే పుష్ చేయాలనుకుంటున్నామో అప్పుడే అవసరం అనమాట. ఇది మెయిన్గా గిట్కి సబ్వర్షన్కి డిఫరెన్స్. మీరు తర్వాత కావాల్సి కొంచెం నోట్స్ కోసం ఎక్కువ చూసుకోండి. ఇది కొంచెం మనం గిట్కి వస్తే ఇంకా కొంచెం ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడు గిట్లో 3 టైప్స్ ఉంటాయి అనమాట, అంటే స్టేజెస్ ఉంటాయి అనమాట. ఈ పిక్చర్ చూస్తే ఫస్ట్ చిన్న చూద్దాం. ఇప్పుడు డెవలపర్ 1 ఉన్నాడు కదా, డెవలపర్ ఏ, డెవలపర్ బి ఉన్నాడు కదా. ఇప్పుడు డెవలపర్ ఏ ఏం చేసినంటే కొన్ని కోడ్స్ రాసేసింది అనమాట. అంటే కోడ్ రాసిన తర్వాత ఇక్కడ వర్కింగ్ కాపీ అని ఉంది కదా, దీంట్లో 3 టైప్స్ ఉంటాయి, 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటుంది. ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి అనమాట. ఇందులో వర్కింగ్ కాపీ, స్టేజింగ్ ఏరియా, లోకల్ రిపాజిటరీ. ఇక్కడ పైన మర్చిపోండి, ఇక్కడ అంతా మర్చిపోండి. ఇప్పుడు ఒక సిస్టంలోనే చూస్తున్నాం మనము. ఈ సిస్టంలో ఏముందంటే డెవలపర్ ఏ సిస్టంలో వర్కింగ్ కాపీ ఉంది కదా. వర్కింగ్ కాపీ అంటే ఏంటిదంటే ఒక ఫోల్డర్ ఉందనుకోండి, ఆ ఫోల్డర్లో అతను ఇంకేం టైప్ చేయలేదన్నమాట. జస్ట్ ఒక టెక్స్ట్ ప్యాడ్ ఓపెన్ చేసిండు, సంథింగ్ వాళ్ళు యూజ్ చేసే ఏదైనా
కోడ్ రాయడానికి ఏది ఇస్తారో అవన్నీ జస్ట్ అతన్ని సేవ్ చేసుకుంటాను అంతే. కాకపోతే దాన్ని యాడ్ చేయలేదు అనమాట. దీంట్లో స్టేజెస్లో కొన్ని చెప్తే ఇక్కడ ఇప్పుడు వర్కింగ్ కాపీ ఉంది, ఇది మొత్తం అంతా ల్యాప్టాప్ అనుకోండి. 3 టైర్ ఆర్కిటెక్చర్ ఉంది కదా, 3 ఆర్కిటెక్చర్. ఇందులో వర్కింగ్ అని ఉంది కదా, వర్కింగ్ అనేది ఏంటంటే అతను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసి అందులో మనం రాసింది అనమాట కోడ్ అంతే. కాకపోతే ఇంకా దాన్ని ఏం చేయలేదు. దాన్ని చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేస్తారంటే దాన్ని స్టేజింగ్ ఏరియా అని ఉంటుంది అనమాట. స్టేజింగ్ ఏరియా అంటే ఇది మనకు కనిపించదు, ఇక్కడ రిపోజిటరీ కూడా కనిపించదు. ఈ వర్కింగ్ కాపీ కూడా మనకు కనిపిస్తాయి అనమాట. గిట్ యాడ్ ఇండెక్స్ డాట్ ఇప్పుడు ఇండెక్స్ డాట్ HTML కోడ్ తయారు చేసింది అనుకోండి. ఇప్పుడు గిట్ యాడ్ ఇండెక్స్ డాట్ HTML అంటే అది స్టేజింగ్ ఏరియాలో యాడ్ అయిపోతుంది అనమాట. స్టేజింగ్ ఏరియాలో యాడ్ అయిపోయిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు. గిట్ స్టేటస్ అని కొడితే మన ఈ వర్కింగ్ ట్రీలో ఎక్కడుందని చెక్ చేసుకోవచ్చు అనమాట. మన కలర్ లాగా కూడా వస్తుంది. ఇప్పుడు దీని తర్వాత మనకు స్టేజింగ్ ఏరియా నుంచి మన లోకల్ రిపాజిటరీ అని చెప్పినాం కదా, మన గిట్ అనేది సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కదా. అంటే మన ల్యాప్టాప్లో కూడా మనం వర్షన్స్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట, రిపాజిటరీస్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్టేజింగ్ ఏరియా ఉంది కదా, ఈ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా అంటారు. ఇందులోకి వచ్చిన తర్వాత అంటే ఫైల్స్ ఇందులోకి మూవ్ అవుతాయి అనమాట. ఇందులో మూవ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన రిపాజిటరీలో యాడ్ అవ్వడానికి, లోకల్ రిపాజిటరీలో యాడ్ అవ్వడానికి ఏం చేస్తామంటే గిట్ కమిట్ -m అని ఇచ్చేసి మై ఫస్ట్ కమిట్ అని సంథింగ్ ఏదో మన వారు రాసిన కోడ్ దానికి ఒక మీనింగ్ఫుల్ వర్డ్ ఇచ్చేసేసి ఎంటర్ కొట్టేసిన అనుకోండి, అతనికి ఈ డాట్ గిట్ అనే ఫోల్డర్ ఉంటాయి అనమాట. అందులో సేవ్ అయిపోతాయి అనమాట. ఈ రిపాజిటరీలో సేవ్ అయిపోతాయి. ఈ రిపాజిటరీ అంటే సెంట్రల్ మన లోకల్ రిపాజిటరీ అనమాట ఇది. ఓకేనా, ఇప్పుడు పిక్చర్లో చూద్దాం పెద్దగా. ఇక్కడ వర్కింగ్ కాపీ అంటే మన ఫోల్డర్స్ ఫైల్స్ మనం రాసేది అనమాట. ఇంకా ఏం చేయలేదు. దాన్ని యాడ్ చేసినా అంటే ఇండెక్స్ ఏరియాకి వస్తుంది అనమాట. దాన్ని కమిట్ చేసి మనకు లోకల్ రిపాజిటరీలో సేవ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, మనం డైరెక్ట్ ఈ నుంచి ఇక్కడికి డైరెక్ట్ కమిట్ కూడా చేయొచ్చు. ఎప్పుడు కమిట్ చేయొచ్చు? ఈ పిక్చర్ చూస్తుంటే పైన గ్రీన్ ఉంది కదా, డైరెక్ట్ కమిట్ ఈ నుంచి ఇక్కడికి ఉంది కదా. అంటే అర్థం ఏంటిదంటే ఆల్రెడీ వర్కింగ్ కాపీ ఆల్రెడీ దీంట్లో ఒకసారి స్టేజింగ్లో యాడ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ వర్కింగ్ కాపీలోనే అప్పుడు అది ఇండెక్స్ డాట్ HTMLలోనే లాస్ట్ కొంచెం ఏదో కోడ్ రాసింది అనుకోండి, అంటే కొత్త ఫైల్ కాదనమాట, అది పాత ఫైల్నే ఉన్నప్పుడు మనం డైరెక్ట్ కమిట్ -a ఇచ్చేసేసి ఈ డైరెక్ట్ లోకల్ రిపాజిటరీలోకి సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకో లోకల్ రిపాజిటరీ అయిపోయిన తర్వాత ఇదంతా మన ల్యాప్టాప్ అనమాట. ఈ వర్కింగ్ స్పేస్ ఇండెక్స్ ఈ లోకల్ రిపాజిటరీ అనేది మన ల్యాప్టాప్లోనే ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఈ రిమోట్ రిపాజిటరీ వచ్చేసి 2 టైప్స్ అనమాట. క్లౌడ్ స్టోరేజ్ ఆర్ మన సర్వర్స్ అనమాట. సర్వర్స్ అంటే ఆఫ్లైన్ మన ఆఫీస్లలో ఉండేటివి. ఇక్కడ రిమోట్ రిపాజిటరీ ఉంది కదా, ఇక్కడ నుంచి లోకల్ రిపాజిటరీలో ఉండేవి మొత్తం పుష్ అని కొట్టేసేస్తే మనకు ఈ రిమోట్ రిపాజిటరీలోకి స్టోర్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు మనకి ఏ స్టేజ్లో ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలంటే గిట్ స్టేటస్ అని ఇచ్చేస్తే మనకు ఈ 3 స్టేజెస్లో ఎక్కడెక్కడ ఉందో తెలిసిపోతాయి అనమాట. ఇంకోటి గిట్ పుల్ అని కొట్టేసేస్తే మనకు వర్కింగ్ కాపీలోకి మొత్తం వచ్చేస్తాయి అనమాట. అంటే ఇందులో ఏమేమైతే ఇప్పుడు వేరే డెవలపర్ అనుకోండి, అతను డెవలప్ చేసింది కూడా మనకి ఇక్కడ పుల్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా కానీ చేసుకుంటే ఫస్ట్ టైం ఇప్పుడు పుల్ చేసుకుంటే మనకి ఇందులో రిమోట్ రిపాజిటరీ ఏముందో అంత సింక్రనైజేషన్ ఉండాలన్నమాట. లేదంటే ఇక్కడ నువ్వేదో రాసినావు, ఆ డెవలపర్ ఏదో రాసి సేవ్ చేసిండు, నువ్వు దాన్ని కమెంట్ చేస్తుంటే ఇందులోకి వెళ్ళదు అనమాట. ఎందుకంటే ఎర్రర్స్ వస్తాయి. నువ్వు ఇప్పుడు ఇండెక్స్ డాట్ HTML నువ్వు ఒకటి క్రియేట్ చేసినావు అనుకో, ఇక్కడ సేవ్ చేసేసినావు ఫస్ట్ రోజు, తర్వాత నెక్స్ట్ రోజు వేరే వాడు వచ్చేసేసి అతనికి నచ్చిన కోడ్ అతన్ని నీ కాపీ తీసుకున్నాను అనమాట. తీసుకొని దాన్ని కొంచెం చేంజ్ చేసి పుష్ కొట్టేసి నువ్వు ఆ రోజు ఆబ్సెంట్ నువ్వు. నెక్స్ట్ ఇది నువ్వు తీసుకోకుండా నీకు తెలియదు వాడు చేంజ్ చేసినావు, నువ్వేం చేస్తున్నావు అంటే నీ ఉన్న దాంట్లో నుంచి కాపీ సంథింగ్ ఏదో కోడ్ రాసేసి పుష్ చేస్తుంటే పుష్ తీసుకోదనమాట. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో పుల్ చేసుకోవాలి. అంటే ఎవరెవరు చేంజ్ చేసేసారో పుల్ కొట్టేసేస్తే ఒకవేళ నీదే ఉంటే నీదే పుల్ వచ్చేసేస్తా అనమాట. కాకపోతే అది వేరే వాళ్ళు చేంజ్ చేసి ఉంటారు కాబట్టి నువ్వు పుల్ అని వచ్చేసేస్తే వాళ్ళు చేంజ్ చేసి మొత్తం నీకు కనిపిస్తాయి. ఓహో, అప్పుడు నీకు అర్థమవుతుంది వీళ్ళు ఎవరెవరు చేంజ్ చేశారు. కాకపోతే మనకి ఎవరు చేంజ్ చేసారో ఎట్లా తెలుస్తుంది అంటే మనకు ఈ గిట్లోనే కొంచెం ఉంటాయి అంటే కాన్ఫిగరేషన్స్ ఉంటాయి అనమాట. ఎవరెవరు ఏం సేవ్ చేసారో మనకు చూద్దాం అది నెక్స్ట్. అదే ఇక్కడ చూసారా, ఇక్కడ డెవలపర్ ఉన్నాడు మొత్తం సేవ్ చేసుకున్నాడు కదా, సేవ్ చేసుకొని రిమోట్ రిపాజిటరీలో పుష్ చేసేసిన అనమాట. ఇక్కడ పుష్ కొట్టగానే ఇందులో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇతని నుంచి డెవలపర్ బి తీసుకోవాలంటే అతను క్లోన్ అని చేసుకోవచ్చు, ఫెచ్ పుల్ ఇట్లాంటివి ఏమైనా చేసుకోవచ్చు అనమాట. చేసుకుంటే ఇతనికి మొత్తం అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇదైతే పిక్చర్ ఆర్కిటెక్చర్ మొత్తం అంతా. ఇప్పుడు మనము గిట్ హబ్కి తేడా చూద్దాం. ఇక్కడ పిక్చర్స్లో ఉంటుంది. ఇక్కడ గిట్ వర్సెస్ గిట్ హబ్ కంపారిజన్. ఇన్స్టాల్డ్ లోకల్ అంటే గిట్ అనేది ఒక టూల్ అనమాట. ఇదేంటంటే మనము నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని .exe ఫైల్ లాంటిది ఒక డౌన్లోడ్ .msi అన్న డౌన్లోడ్ చేసుకొని క్రియేట్ చేసుకుంటే మనకి ఇన్స్టాల్ చేసుకుంటే నెక్స్ట్ కొట్టుకుంటే మనకి ఒక టూల్ ఇన్స్టాల్ అయిపోతామన్నమాట మన ల్యాప్టాప్లో. అయిన తర్వాత మనం ఇంకోటి ఇది 2005లో డెవలప్ చేసారు, మెయింటైన్ బై లైనస్ ఫౌండేషన్. అంటే మన లైనస్ స్టార్ వాళ్ళే మెయింటైన్ చేస్తారనమాట. ఫోకస్డ్ ఆన్ వర్షన్ కంట్రోల్ అండ్ కోడ్ షేరింగ్.
ఈ తర్వాత ప్రైమరీ కమాండ్ లైన్ టూల్, అంటే ఇది మన సిఎల్ఐ బేస్డ్ అనమాట. ఇంకోటి ప్రొవైడ్స్ డెస్క్టాప్ ఇంటర్ఫేస్ నేమ్డ్ గిట్ జియోఐ. దీంట్లో జియోఐ కూడా ఉంటుంది. మామూలుగా మెయిన్గా సిఎల్ఐ మీద వర్క్ చేస్తారు. ఇందులోనే మళ్ళీ జియోఐ కూడా ఉంటుంది అనమాట. నో యూజర్ మేనేజ్మెంట్ ఫీచర్, అంటే ఇందులో ఫీచర్స్ అనేది యూజర్స్ గురించి సంబంధించిన ఉండవు అనమాట. మినిమల్ ఎక్స్ట్రా టూల్ కాన్ఫిగరేషన్ ఫీచర్స్ కంపేర్స్ విత్ మెర్క్యూరియల్, అంటే ఈ టూల్స్ సిఎల్ఐ టూల్స్ మొత్తం ఏదైతే కంపేర్ చేయొచ్చు అంటే ఈ మెర్క్యూరియల్ సబ్వర్షన్ వీటితో ఓపెన్ సోర్స్ లైసెన్స్, ఇది ఫ్రీ అనమాట. ఇది మనం వాడుకోవచ్చు ఇప్పుడు. ఇంకోటి గిట్ హబ్ వచ్చేసి హోస్టెడ్ ఇన్ ద క్లౌడ్ అనమాట. ఇది క్లౌడ్లో రిపాజిటరీస్ అని చెప్పాం కదా, ఈ క్లౌడ్లో మనకు ఉంటుంది అనమాట. ఇది గిట్ హబ్ వాళ్ళు ఎంటైన్ చేస్తుంటారు అనమాట. కంపెనీ లాంచ్ ఇన్ 2008లో లాంచ్ చేశారు. పర్చేస్డ్ ఇన్ 2018 బై మైక్రోసాఫ్ట్. ఈ లైనస్ టర్బో దీనికి కమ్మేసుకురు అనమాట. తర్వాత ఫోకస్ అండ్ సెంట్రల్ సోర్స్ కోడ్ హోస్టింగ్, అంటే ఇది ఓపెన్ సోర్స్ పెట్టేసేస్తే మనం అందరు ఎవరైనా కోడ్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇందులో పబ్లిక్ ఉంటే ప్రైవేట్ రెండు ఉంటాయి. ఇంకోటి అడ్మినిస్ట్రేటర్ త్రో వెబ్, మనం మామూలుగా దీన్ని అంతా వెబ్లోకి వెళ్ళి, అంటే google.comలోకి వెళ్ళి ఇది సర్చ్ github.com అని కొడితే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇంకోటి డెస్క్టాప్ ఇంటర్ఫేస్ నేమ్ గిట్హబ్ డెస్క్టాప్. ఇంకోటి గిట్హబ్ డెస్క్టాప్ అనేది కూడా ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట. ఇది బిల్ట్ ఇన్ యూజర్ మేనేజ్మెంట్, అంటే యూజర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వచ్చు, ఇట్లాంటివి ఉంటాయి అనమాట. యాక్టివ్ మార్కెట్ ప్లేస్ ఫర్ టూల్ ఇంటిగ్రేషన్. ఇంకో నెక్స్ట్ ఏమైనా ఫర్దర్గా టూల్స్ యాడ్ చేసుకుంటూ ఉంటాయి. కంప్యూటర్స్ విత్ అట్లాసియన్ బిట్ బకెట్ అండ్ గిట్ ల్యాబ్. అట్లాసియన్ వాళ్ళది కూడా ఒక సేమ్ బిట్ బకెట్ అని ఉంటుంది అనమాట. ఇది కూడా సేమ్ మనకు పబ్లిక్ ప్రైవేట్ రిపాజిటరీ అనమాట. అందులో పబ్లిక్ చేసుకోవచ్చు, ప్రైవేట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంక్లూడ్స్ ఫ్రీ టైర్ అండ్ పే ఫర్ యూజ్ టైర్స్ అనమాట. ఇదేంటంటే మనం ఫ్రీగా కూడా వాడుకోవచ్చు కొంచెం వరకు, అది సైజ్ ఉంటుంది అనమాట. దాని తర్వాత ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వాడుకోవాలంటే ప్రైవేట్ వాడుకుంటారు అనమాట. ఇది మొత్తం మనకు సంబంధించింది. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇది చూద్దాం ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఈ సిఎల్ఐస్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. గిట్ డౌన్లోడ్ అని కొడదాం అనమాట. గిట్ డౌన్లోడ్ ఫర్ విండోస్. ఇప్పుడు నేను విండోస్ సిస్టమ్ వాడుతున్నా, విండోస్. లైనక్స్ కావాలంటే లైనక్స్ కూడా వస్తుంది. ఇక్కడ గిట్ scm.com ఉంది. ఇందులో వెళ్ళిన తర్వాత ఇది మామూలుగా డెవలపర్స్ ఎక్కువ చేస్తారు, మనం కూడా యూజ్ చేస్తాం, డెవాప్స్ టీమ్ వాళ్ళు కూడా. ఇక్కడ వచ్చేసింది కదా, సారీ ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన, 44 MB ఉన్నట్టుంది. ఇక్కడ మనకి ఏది కావాల్సి దాన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇంకా లైనక్స్ కావాలంటే కూడా లైనక్స్ అంటే మీరు లైనక్స్లో డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు రెడ్ హ్యాట్ వాళ్ళది అయితే ఎం అని కొట్టేసి స్పేస్ ఇన్స్టాల్ గిట్ అని కొట్టేసి మీకు దీంట్లో ఉంటాయి. దేనికి కావాల్సి అది సింపుల్గా ఉంటాయి ఇవంతా, మీరు దాని ప్రకారం చేసుకోవచ్చు. ఇంకోటి గిట్ అనేది మనకు అట్లాసియన్ వాటికి కూడా సరిపోతుంది. అంటే అట్లాసియన్ వాళ్ళ బిట్ బకెట్ ఉంది కదా, దానికి కూడా మనము ఇంటర్ఫేస్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి గిట్ హబ్ కూడా వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూద్దాం. అంటే ఇది ఒకసారి ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకుంటా. ఇప్పుడు గిట్ బై సిద్ధు అని ఉంది కదా, ఇందులో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను నేను. CLASS క్లాస్ సంథింగ్ క్లాస్ అని ఇస్తున్నా, అంటే గిట్ క్లాస్ అని ఇద్దాం, పేరు కొంచెం గుర్తుంటుంది. గిట్ క్లాస్ అని ఇస్తున్నా. ఇందులో వచ్చిన తర్వాత మనం మామూలుగా ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ మామూలుగా అన్ని నెక్స్ట్ కొట్టేసేస్తే మనకి ఇట్లా ఈ రెండు కనిపిస్తాయి అనమాట. మనకు ఇది గిట్ అనమాట. ఈ రెండు వచ్చినాయంటే మనకి గిట్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందనమాట. ఇప్పుడు మనము గిట్ జియోఐ అని చెప్పినాం కదా, ఫోటోలో జియోఐ ఉంటుంది, CLI ఉంటుంది కదా. బ్యాష్ అంటే మనకు లైనక్స్లో తెలిసే ఉంటుంది కదా, బ్యాష్ అంటే CLI బేస్డ్ అనమాట. ఇది క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఈ ఫోల్డర్ లొకేషన్లో మనకు ఇది క్రియేట్ అవుతుంది అనమాట. మనకు ఇట్లా ఒకటి పాపప్ విండో వస్తుంది, మనకు లైనక్స్ లాగా ఉంటుంది అనమాట సేమ్ అంతా. కొంచెంసేపు ఆగండి, మీకు ఇది మా ఫ్రెండ్ పేరు, ఇది ల్యాప్టాప్ నేము, తర్వాత ఇది విండోస్ అని 64 బిట్ అని, ఇవి మనకు ఏ ఫోల్డర్ లొకేషన్లో ఉన్నామని చెప్తాం అనమాట, చూపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు LS అని ఇస్తే టైప్ చేస్తే ఏమొస్తాయి చూడండి, ఏం లేవు మనకు. ఇంకోటి LS -A అని ఇస్తే మనకు హిడెన్ ఫోల్డర్స్ అని కనిపిస్తాయి. ఈ డాట్ అంటే ప్రజెంట్ ఫోల్డర్, ఇది బ్యాక్ ఫోల్డర్ అనమాట. ఓకే, 2 డాట్స్ ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు మనము గిట్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తాం, గిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దీంట్లో ఏం చేస్తామంటే మనము ఇక్కడ పిక్చర్లో చూపించినట్టు పిక్చర్స్ ఇప్పుడు మన ల్యాప్టాప్లో నుంచి ఇక్కడ మన లోకల్ డైరెక్టరీ అని చెప్పినాం కదా, ఇది మన లోకల్ డైరెక్టరీ అనమాట. ఇప్పుడు గిట్ క్లాస్ అని ఉంది కదా, ఇది లోకల్ డైరెక్టరీ. అది ఎట్లా చెప్పగలుగుతాం అంటే మనం ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేయాలన్నమాట. గిట్ అనేది ఇన్స్టాల్ చేయాలి. గిట్ init అని కొట్టాం కదా, మనకు
ఎంప్టీ గిట్ రిపాజిటరీ క్రియేట్ అవుతుంది అన్నమాట. చూసారా, ఎంప్టీ గిట్ రిపాజిటరీ. ఇక్కడ చూస్తే మీరు డాట్ గిట్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది ఇప్పుడే, నేను ఇంతకుముందు నేను అందుకే ఇట్లా హిడెన్ ఫైల్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టాను. ఇది హిడెన్ ఫైల్ అనమాట. యాక్చువల్ మన సెట్టింగ్స్లో వ్యూలోకి వెళ్ళి, ఈ విండోస్లో అయితే వ్యూలోకి వెళ్ళి ఇక్కడ ఆప్షన్స్ అని ఉంటాయి కదా, చేంజ్ ఫోల్డర్ సర్చ్ ఆప్షన్ అంటే ఇక్కడ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ షో హిడెన్ ఫోల్డర్స్ అని కొడితే మనకి ఇది ఫోల్డర్స్ కనిపిస్తాయి అనమాట. మామూలుగా కనిపించవు, డిఫాల్ట్ ఆఫ్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎల్ఎస్ మళ్ళీ అదే కమాండ్ ఇద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇప్పుడు డాట్ గిట్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది కదా, ఇందులో చూస్తాం సిఎల్ఐ బేస్డ్, అదేమో మనకు జియోవి లాగా చూస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి వెళ్దాం ఒకసారి. సిడి స్పేస్ డాట్ గిట్. డాట్ గిట్ అంటే లైనక్స్లో హిడెన్ ఫోల్డర్స్ అనమాట. ఇది నేను చూస్తే మీకు ఎల్ఏదని కొట్టినా మొత్తం మీకు ఎల్ఎస్ మైనస్ ఎల్ఏ దీనికి సంబంధించింది వస్తుంది అనమాట. ఇందులో కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, అంటే ఎవరెవరు ఈ కాన్ఫిగరేషన్ మీకు నెక్స్ట్ అర్థమైతే, ఆబ్జెక్ట్స్, ఇన్ఫో, హుక్స్, హెడ్, ఇవన్నీ మీకు నెక్స్ట్ అర్థమవుతాయి. ఇప్పుడైతే అర్థమైంది కదా మనకు ఈ పిక్చర్. ఈ లోకల్ డైరెక్టరీ అంటే ఇక్కడ ఉంది కదా, డాట్ గిట్ ఫోల్డర్ అవుతాలన్నమాట. ఓకేనా, ఈ లోకల్ డైరెక్టరీ. ఇప్పుడు స్టేజింగ్ ఇండెక్స్, ఇవి లోకల్ రిపాజిటరీ అనేటివి ఇవన్నిటివి ఏమంటే డాట్ గిట్లో సేవ్ అవుతాయి అనమాట. ఇక్కడ ఫోల్డర్కి ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేసిన అనుకో, ఇప్పుడు మీకు లైనక్స్ తెలిసే ఉంటుంది అనుకొని చెప్తున్నా. TOUCH టచ్ ఫైల్స్, ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారన్నమాట. ఫైల్స్ క్రియేట్ చేయడానికి టచ్ అని చెప్పేసి ఇప్పుడు ఇండెక్స్ డాట్ HTML అని ఇస్తున్నా. HTML. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు టెక్స్ట్ ఫైల్ క్రియేట్ అవ్వాలి. ఇక్కడ సారీ నేను ఇందులో ఉన్నాను నేను ఇంకా. సరే, దీని నుంచి బయటకు వద్దాం ఒకసారి. ఇది రిమూవ్ చేసేస్తున్నా. ఇక్కడ CD వచ్చేసి 2 డాట్స్ ఇచ్చేసి ఎంటర్ చేస్తే మనం బ్యాక్ వచ్చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఏం ఫోల్డర్స్ లేవు. ఎల్ఎస్ -A. ఇప్పుడు డాట్ గిట్ అంత ఒకటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, టచ్ అని ఇచ్చేసి టచ్ ఇండెక్స్ డాట్ HTML అని ఇచ్చాక మనకు ఫైల్ క్రియేట్ అవుతుంది ఇక్కడ, డాట్ ఇండెక్స్ ఫైల్ అని, డాట్ HTML అని. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒకసారి గిట్ స్టేటస్ అని చూద్దాం ఒకసారి. మనం గిట్ స్టేటస్ అని చూస్తే మనకు ఇక్కడ ఏముంది, ఆన్ బ్రాంచ్ మాస్టర్. మనం మామూలుగా గిట్ ఇనిట్ అని కొట్టంగా ఇక్కడ చూడు, నేను చెప్పడం మర్చిపోయినట్టున్నా. ఇది కొంచెం మ్యాక్సిమం చేసుకున్నాం. ఇక్కడ మనం గిట్ ఇనిట్ అని ఇచ్చేయగల మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ చూసారా, ఇంతకుముందు గిట్ ఇనిట్ అని ఇచ్చేయగల ఇంతవరకు ఏం లేదు. ఇక్కడ ఫోల్డర్కి పక్కన పేరు ఏం లేదు. ఇక్కడ మాస్టర్ అని వచ్చింది, అంటే ఇక్కడ మాస్టరు ఇది బ్రాంచ్ నేమ్ అనమాట. ఇది బ్రాంచెస్ అనమాట. ఇందులో మనము గిట్లో మెయిన్గా మనం బ్రాంచెస్ మెయింటైన్ చేస్తాం. ఇవి చాలా తక్కువ సైజులో ఉంటాయి, చాలా ఫాస్ట్ ఉంటాయి, లైట్ వెయిట్ ఉంటాయి అనమాట. కాకపోతే SVNలో అట్లా ఉండవు అనమాట, చాలా సైజ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి. అది కూడా ఒక డిసడ్వాంటేజెస్ అనమాట SVNది. ఇప్పుడు నెక్స్ట్ గిట్ అని కొట్టంగానే, గిట్ ఇనిట్ అని కొట్టంగానే ఎంప్టీ రిపాజిటరీ. ఇక్కడ చూసారా, ఇది రిపాజిటరీ అనమాట మొత్తం అంతా మనకు. ఇప్పుడు గిట్ క్లాస్ అని ఉంది కదా, ఇది మొత్తం అంతా రిపాజిటరీస్ అంటారు అనమాట. ఇవి మనం ఇప్పుడు లోకల్గా మెయింటైన్ చేస్తున్నాం, మనం చెప్పాం కదా ఫోటోలో. ఇక లోకల్ రిపాజిటరీ అంటే ఇవన్నీ డాట్ గిట్లో సేవ్ అవుతాయి అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం గిట్ స్టేటస్ అని చెప్పినాం కదా, గిట్ స్టేటస్ అని కొడితే మనకు ఆన్ బ్రాంచ్ మాస్టర్. ఇది బ్రాంచ్ అనమాట. మనకు మెయిన్గా స్టార్ట్ అయితే ఎప్పుడైనా మాస్టర్ నుంచి డిఫాల్ట్గా వచ్చేస్తాం అంటే. కాకపోతే మనం వేరే కూడా బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. బ్రాంచెస్ ఏంటంటే ఇది మనకు ఇందులో అయితే కనిపించవు, కాకపోతే ఇక్కడ మనం ఇందులోనే మాత్రం చూడగలుగుతాం. అంటే మనకి డాట్ గిట్లో ఎక్కడైనా సేవ్ అవుతాయి, మనకు కనిపించవు ఇక్కడ మామూలుగా. కాకపోతే ఇక్కడ CLI బేస్ మీద మాత్రమే చూడగలుగుతాం అన్నట్టు. మాకు ఈ గిట్ హబ్ వాటిలో అయితే మనం డైరెక్ట్గా చూడొచ్చు అనమాట, గిట్ హబ్ వాటిలో అయితే. ఓకేనా, ఇది ఇప్పుడు గిట్ స్టేటస్ అంటే మనకి ఏం కనిపించాలి, అన్ట్రాక్డ్ ఫైల్స్ అని ఉంది కదా. ఇక్కడ మనకు ఈ లోకల్ రిపాజిటరీలో ఉన్న ఫైల్స్ అని ఇంకా స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళలేదు అనమాట. దీని అర్థం అదనమాట. మనకు గిట్ యాడ్ అని ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఇవ్వాలంటే ఏమనుంది, ఇక్కడ గిట్ యాడ్ అని ఉంది కదా. గిట్ యాడ్ అంటే మనకు స్టేజింగ్ ఏరియాలోకి వెళ్తాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం గిట్ యాడ్ అని ఇద్దాం. గిట్ యాడ్ ఇచ్చిన తర్వాత మనకు ఫైల్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఒకటి ఉంది కాబట్టి ఇండెక్స్ డాట్ HTML అని ఇచ్చేస్తున్నాం అనమాట. ఓకే, ఇండెక్స్ డాట్ HTML అని ఇస్తున్నా. మనకు ఎంటర్ కొట్టేస్తే మనకు అది నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది, స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళిపోతుంది. మనం ఎట్లా చెక్ చేయాలంటే గిట్ స్టేటస్ అని ఉంది కదా, ఇక్కడ చూస్తే ఆన్ బ్రాంచ్ మాస్టర్ చేంజెస్ టు బి కమిటెడ్
ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది కదా, ఇది ఇండెక్స్ స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళిపోయినట్టు అనమాట. ఇక్కడ మనకి రెడ్ వస్తేనేమో మనకి ఏం లేదనమాట, నథింగ్ యాడ్ టు కమిట్ బట్ అన్ట్రాక్డ్ ఫైల్స్. ఇక్కడ ఉంటే వర్కింగ్ డైరెక్టరీలో ఉంటే అన్ట్రాక్డ్ ఫైల్స్ లాగా ఉంటాయి అనమాట. అందుకని గిట్ యూజ్ చేయమని చెప్పి ట్రాక్ చేయడానికి మనం గిట్ యాడ్ అని కొట్టేసినాం కాబట్టి మనకి ఇప్పుడు ట్రాకింగ్ అయిపోతుంది అనమాట, చేంజెస్ టు బి యాడెడ్. ఒకవేళ దీని నుంచి బయట మళ్ళీ వద్దు, ఇక్కడ స్టేజింగ్ ఏరియా నుంచి మొత్తం తీసేయాలంటే ఈ కమాండ్ యూజ్ చేస్తాం అనమాట, రిమూవ్ క్యాచర్ అని. ఒకసారి చూద్దాం. పేస్ట్ అని ఇచ్చేసి index.html ఇది కూడా చూస్తే కొంచెం బెస్ట్ అనమాట. చూసి ఇప్పుడు మన గిట్ స్టేటస్ అని చూద్దాం అనమాట. స్టేటస్ చూస్తే మళ్ళీ మనకి ఏమొచ్చింది, బ్యాక్ వచ్చింది. అంటే మళ్ళీ మనం ఏడ వచ్చేసినామంటే ఈ లోకల్ డైరెక్టరీలోకి వచ్చేసినాం అనమాట. అంటే గిట్ యాడ్ కొడితేనేమో స్టేజింగ్ ఏరియాలోకి వెళ్తుంది. మనకు వద్దు స్టేజింగ్ ఏరియాలో ఇప్పుడే వద్దు, నేను దాన్ని లోకల్లో ఉంచుకుంటా, ఇంకా దాన్ని ఏం చేంజెస్ ఉన్నాయని వర్క్ చేయాలనుకున్నాం అనుకోండి. ఇక్కడ స్టేజింగ్ ఏరియా నుంచి బ్యాక్ రావాలంటే మనం ఏం చేస్తాం, గిట్ ఇవన్నీ ఆప్షన్స్ ఇస్తాయి అనమాట మనకి. ఇక్కడ గిట్ రిమూవ్ మైనస్ క్యాచ్, ఇక్కడ స్టేజింగ్ ఏరియా అంటే క్యాచింగ్ ఏరియా అనుకోండి, ఓకేనా. ఆ క్యాచింగ్ ఏరియాల నుంచి తీసేసి మనకు బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఇది బేసిక్. దాని తర్వాత మళ్ళీ మనకు లోకల్ రిపాజిటరీ అని చెప్పినాం కదా, ఈ డాట్ గిట్లోనే ఉంటాయి అనమాట. స్టేజింగ్ ఏరియా అనేది ఇది లోకల్ రిపాజిటరీ అనేది. ఇప్పుడు మనం దీని నుంచి యాడ్ అని కొట్టేస్తే నెక్స్ట్ ఇక్కడ వెళ్తుంది మనకు, ఇక్కడ నుంచి స్టేజింగ్ ఏరియాకి వెళ్తాం. ఇప్పుడు స్టేజింగ్ ఏరియా నుంచి కమిట్ చేసి మనకు లోకల్ రిపాజిటరీకి వెళ్ళాలన్నమాట. గిట్ COMMIT కమిట్, ఇది -m అంటే మెసేజ్ కోసం అనమాట. ఈ మెసేజ్లో మనం ఏం రాస్తున్నామంటే ఇండెక్స్ ఫైల్ క్రియేటెడ్ అని రాస్తున్నాం, ఓకేనా. ఓకే, ఇవి మనకి ఇండెక్స్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టేటస్ చూస్తే, ఎంటర్ కొడితే మనకి స్టేటస్ చూస్తే ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్, వర్కింగ్ ట్రీ ఈజ్ క్లీన్ అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఈ మొత్తంలో ఈ వర్కింగ్ లొకేషన్లో మొత్తం అంతా క్లీన్ ఉంది. అతను చేసిన మొత్తం అంతా మనకు లోకల్ రిపాజిటరీలో ఉందన్నమాట. ఇంకోటి, సరే ఇప్పుడు నేనంటే ఒక డెవలపర్ కాబట్టి ఇట్లా చేస్తున్నా, అదే 100 మంది డెవలపర్ అనుకోండి, వీళ్ళందరూ లోకల్ రిపాజిటరీ కాకుండా ఇప్పుడు మా సెంట్రల్ రిపాజిటరీ ఉంటుంది కదా, దానికి పంపించేసినప్పుడు ఎవరు చేంజ్ చేస్తారని మనకు ఎట్లా తెలుస్తుంది. అందుకని ఏం చేస్తామంటే మనకు ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క పేరు ఇచ్చేస్తాం అనమాట. అంటే చూపిస్తాను నేను. ఇక్కడ గిట్ బుక్ అని ఉంది కదా, ఇది మామూలుగా ఫ్రీగా వీళ్ళదే ఉంటుంది. మామూలుగా మన స్టేజెస్ ఎట్లా చేస్తాం ఇక్కడనే ఉంటాయి మొత్తం అంత స్టార్టింగ్. నేను ముందే ఎప్పుడో మర్చిపోయినా. ఇక్కడ ఇన్స్టాలింగ్ గిట్ ఇవన్నీ మనం చూసుకోవచ్చు. మామూలుగా మనం ఇన్స్టాల్ చేసినామా డైరెక్ట్ ఇన్స్టాల్ కొట్టేస్తుంది. బ్రాంచెస్ ఏంటంటే ఇక్కడ మనకి చూపిస్తారన్నమాట. బ్రాంచెస్ అంటే ఏంటిది, గిట్ ఆన్ ద సర్వర్, ఓకే, అంత సోది ఉంది ఎక్కువ. ఇప్పుడు గిట్ హబ్ నుంచి ఎట్లా క్లోన్ చేసుకుంటాం అన్నమాట. ఇది కొంచెం వద్దులేండి, ఇప్పుడు నేనే చెప్తా. ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉంది కదా, ఇప్పుడు నేను ఈ యూజర్ కాన్ఫిగరేషన్ చేసి పెట్టాలన్నమాట. ఏంటంటే ఇప్పుడు గిట్ స్టేటస్ కాకుండా గిట్ ఒకటి లాగ్ అని ఉంటుంది అనమాట. లాగ్ అని కొడితే ఏమొస్తా అంటే ఎవరెవరు కమిట్ చేసారు, ఆథర్ నేమ్ మై నేమ్ ఇస్ భరత్. ఇది ఆల్రెడీ ఓకే, ఈ ల్యాప్టాప్ ఆల్రెడీ చేసింది కాబట్టి ఇట్లా వస్తుంది. దీనికి చేయాలంటే ఏం చేస్తారంటే మామూలుగా గిట్ అని ఇచ్చేసేసి కాన్ఫిగ్ అని ఇచ్చేసి ఐఫన్ గ్లోబల్ అని అంటే ప్రాజెక్ట్ లెవెల్ మొత్తం అంతా ఈ ల్యాప్టాప్లో ఏం చేసినా కానీ ఒక సర్వర్కి కనెక్ట్ అయినప్పుడు ఈ నేమ్ వచ్చేస్తుందంట, గ్లోబల్ user.name అని ఉంటుంది. user.name నేమ్ అని ఉంటుంది. user.name ఇది కోలన్స్లో రాసుకోవచ్చు. SID అని చేంజ్ చేస్తున్నా దీన్ని. ఇంకోటి మెయిల్ అడ్రస్ కూడా పెట్టాలన్నమాట. user.email అని ఉంటుంది అనమాట. user.mail ఏమో ఉంటుంది, చూద్దాం ఒకసారి. ఈమెయిల్ అనమాట, email SID@gmail.com. ఓకేనా. ఇప్పుడు 2 మెయిల్స్ క్రియేట్ అయినా మనకు అది క్రియేట్ అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గిట్ కాన్ఫిగ్ లిస్ట్ అని కొట్టినాం అనుకోండి, మనకు
అంటే కాన్ఫిగరేషన్లో ఏమేమి చేసినామని వస్తాయన్నమాట. లిస్ట్ అని ఇస్తే ఓకే, ఈ లిస్ట్కి ఐఫోన్ ముందర ఇచ్చేస్తే మనకి ఇక్కడ చూసారా మనకు మన పేరు అవి 2 వచ్చి ఉండాలన్నమాట. ఇక్కడ ఉంది, ఇక్కడ ఇది ఉన్నాయి కదా, యూజర్ నేమ్ ఒక వచ్చేసి సిద్ధ్ అని ఉంది, user.email SID@gmail.com ఉంది. ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇంతకుముందు ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఏమొచ్చింది, మై నేమ్ ఇస్ భరత్ అని వచ్చింది కదా, భరత్ మెయిల్ ఐడిట్లో వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నేను కూడా ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను ఈ సిస్టంలోనే, అదేమొస్తుందో చూద్దాం. కంట్రోల్ అవుతుంది, క్లీన్ అయిపోతుంది, లేదంటే CLER క్లియర్ కొటేషన్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తాను అంటే నేను error.html ఫైల్ క్రియేట్ చేస్తాను, TOUCH టచ్. ఒకసారి మనం ఏ డైరెక్ట్లో చూసుకుందాము, PWD కొట్టేసేస్తే మనకు అర్థమైపోతుంది. ఓకే, గిట్ క్లాస్ అంటే మన రిపాజిటరీలోనే ఉన్నాము. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాను అంటే టచ్ అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా, error.html అంటే మనకి HTML డెవలప్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది index.html అంటే ఫస్ట్ కరెక్ట్ వస్తే ఇండెక్స్ కనిపించాలి, లేదంటే ఎర్రర్ కనిపించాలన్నమాట. ఇప్పుడు నేను ఫైల్ క్రియేట్ చేసిన కదా, ఇప్పుడు LL అని ఇస్తాను, LS-LA ఇచ్చినా ఓకే. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అని ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఇది index.html ఏమో మనకేం కనిపిస్తలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకు లోకల్ రిపాజిటరీలో ఉందన్నమాట. ఇక్కడ నేను క్రియేట్ చేసినది error.html ఉంది కదా, అది ఇంకా మనకు వర్కింగ్ ట్రీలోనే ఉందన్నమాట. వర్కింగ్ ట్రీలో నుంచి నెక్స్ట్ పంపించాలంటే మనం గిట్ యాడ్ అని కొడతాం, గిట్ యాడ్. ఒకవేళ ఇట్లాంటి 2-3 ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, మనం డైరెక్ట్ డాట్ ఇచ్చేస్తే అన్ని ఫైల్స్ డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ యాడ్ అని ఇచ్చేస్తే గిట్ అనేది స్టేజింగ్ ఏరియాలోకి వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు స్టేజింగ్ ఏరియాలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం కమిట్ చేయాలంటే గిట్ కమిట్ అని మైనస్ ఏమంటే మెసేజ్ కోసం అనమాట. మెసేజ్లో ఏం రాద్దామంటే SID క్రియేటెడ్ error.html ఎంటర్ కొట్టేసి మనం గిట్ స్టేటస్ చెక్ చేద్దాం అనమాట. గిట్ వర్కింగ్ ట్రీ క్లీన్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు గిట్ లాగ్ అని ఇద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడేమో ఈ ఫైల్ error. ఇది ఉంది కదా, ఇప్పుడు నేను నెక్స్ట్ క్రియేట్ చేసిన ఫైల్ సిద్ధ్ క్రియేటెడ్ error.html ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ ఏమో నేను క్రియేట్ చేసిన అన్నమాట. ఇక్కడ ఆథర్ నేమ్ వచ్చి సిద్ధార్థ్ ఉంది కదా, ఇక్కడ ఆథర్ నేమ్ వచ్చేసి భరత్ అని ఉంది, పాతది. ఓకేనా, ఇక్కడ హెడ్ అని చూపిస్తూ చూసినా, ఇది ఎక్కడెక్కడ క్రియేట్ అయిందో ఇది కూడా చూసుకోవాలి, ఇంపార్టెంట్. మన మాస్టర్కి హెడ్ ఉందన్నమాట. ఇది తర్వాత మనకు డీప్కి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది, అంటే మనం మాస్టర్లో ఉన్నామని. ఓకేనా, ఇంకోటి ఇక్కడ వచ్చింది చూసారా, ఇది కమిట్ ఐడి, ఇది 40-bit ఆల్ఫా హెక్సాడెసిమల్ కోడ్ సంథింగ్ అంటారు. ఇది దీంట్లో మొత్తం 40 నెంబర్స్ ఉంటాయి అనమాట. ఏంటంటే నెంబర్స్ ప్లస్ ఇవి ఆల్ఫాబెట్స్ ఉంటాయి అనమాట మనకు మొత్తం అంతా. గిట్ షో అని కొడుద్దాం. ఓకే, సిద్ధ క్రియేటెడ్. ఓకే, ఇవంతా అయిపోయింది. వీడియో ఎక్కువైపోతున్నట్టు. ఓకే, ఇదంతా మనం బేసిక్గా అనమాట గిట్లో యూజ్ చేసేసి ఇప్పుడు మనం దీన్ని సర్వర్కి ఎట్లా కనెక్ట్ చేస్తాము, ఏం చేస్తామో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇప్పుడైతే అర్థమైంది కదా ఎట్లా ఏం చేయాలని. ఫస్ట్ మనము ఈ CLI ఈ టూల్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని నెక్స్ట్ ఫినిష్ అని కొట్టేస్తే మనకు మొత్తం అంతా కంప్లీట్ అయిపోయి ఫినిష్ అయిపోతుంది. మనం ఒక రిపాజిటరీ తీసుకోవాలన్నమాట. రిపాజిటరీ నేమ్ లాగా ఫోల్డర్ తీసుకొని దాంట్లో గిట్ ఇనిట్ అని ఇవ్వాలన్నమాట. గిట్ ఇనిట్ అనేసి ఏమైతే అంటే మనకు ఒక ఎంటీ గిట్ రిపాజిటరీ క్రియేట్ అవుతుంది అనమాట. క్రియేట్ అయిన తర్వాత మామూలుగా దాంట్లో మనం ఫైల్స్ క్రియేట్ చేసుకొని మనం ఈ స్టేజెస్ చూసినాం కదా, ఇక్కడ ఎట్లా చేస్తాం, ఇక్కడ ఎట్లా చేస్తాం చూసినాము. ఇప్పుడు రిమోట్ రిపాజిటరీ ఉంది కదా, అది ఇక్కడ పిల్లి బొమ్మ చూసినా, ఇది గిట్ హబ్ అనమాట. ఈ గిట్ హబ్లోకి మనం అంటే సర్వర్స్ అనమాట. ఈ సర్వర్లో ఇప్పుడు మనం ఎప్పుడు మొత్తం లోకల్ రిపాజిటరీని పెట్టుకోం కదా, మనకు మామూలుగా ఇవి ఎందుకంటే కొంచెం మనం చూసుకోవడానికి, మనం ఎక్కడెక్కడ చూసుకోవడానికి ఇదంతా యూజ్ అవుతుంది. కాకపోతే మన కోడ్ అనేది మన దగ్గరనే పెట్టుకోగా మామూలుగా అందరితో కొలాబరేషన్ అయ్యే కదా కోడ్ చేసేది, అందుకని సర్వర్లో పెడితే వేరే వాళ్ళు కూడా తీసుకుంటారు అనమాట. ఓకేనా, మనకు ఇంకో పిక్చర్ లెక్కన ఉంటుంది, వేరే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు. ఓకే, ఇక్కడ ఉంది కదా రిమోట్ రిపాజిటరీ. ఇప్పుడు వీళ్ళు HTML ఫైల్ క్రియేట్ చేసేసిన లోకల దీన్ని తీసుకొని ఇక్కడ పుష్ చేసిన తర్వాత ఇతను పుల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ
కలర్ చూసింది బ్లూ కలర్ పుల్ చేసుకోవాలి. పుల్ చేసుకొని ఇతను ఎడిట్ చేసిన అన్ని ఇక్కడ ఎడిట్ చేసుకొని మళ్ళీ ఇతను ఎడిట్ చేస్తారనమాట. ఎడిట్ చేసి మళ్ళీ ఇక్కడ పంపిస్తాడు. ఇతను మళ్ళీ పుల్ చేసుకొని ఇతను ఎడిట్ చేయాలన్నమాట. డైరెక్ట్ ఎప్పుడైనా పుల్ చేసుకోవాలన్నమాట. పుల్ చేసుకుంటే అవతల వాళ్ళు మనకు సర్వర్లో ఏముందో మనకు సింక్రనైజేషన్లో ఉంటుందన్నమాట. మన సర్వరు మన లోకల్ రిపాజిటరీ, మన రిమోట్ రిపాజిటరీది మన లోకల్ రిపాజిటరీ అని రెండు సింక్రనైజేషన్లో ఉండాలన్నమాట. ఉంటే మాత్రమే మనకు నెక్స్ట్ వస్తాయి. ఇప్పుడు ఈ వరకు అయితే అర్థమైనా కదా, ఇది చాలా బేసిక్ అనమాట. ఇది మనం ఇంకోటి ఈ యూజర్ నేము ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయడం కూడా చేసుకోవాలి. ఫస్ట్ చేసి పెట్టాలన్నమాట. నేను అది కొంచెం మధ్యలో చెప్పినా కానీ ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట మనకు.